ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభు నామమును బట్టి మీ నామం ఆయన నామమును హెచ్చించడానికి, ఆయన నామమును గణపరచడానికి ప్రభు మనకి ఇచ్చినటువంటి ధన్యతను బట్టి ప్రభు నామాన్ని స్తుతిస్తూ ఉన్నాను. దేవుని యొక్క మహాకృపను బట్టి, దేవుని యొక్క ఆయన ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి ప్రభు నామానికి మేము చెల్లిస్తున్నాను. ఈ జూమ్ మీటింగ్ ద్వారా అనేక మంది దేవుని యొక్క సేవకులను, అనేక మంది దైవజనులను, అనేక మంది విశ్వాసులను ఫేస్బుక్ లైవ్ ద్వారా అనేక మంది సహోదర సహోదరులను కలుసుకోవడానికి ప్రభు ఇచ్చినటువంటి ఈ యొక్క కృపను బట్టి వందనాలు ప్రభు నామానికి మహిమ చెల్లిస్తున్నాను. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయకాల సమయంలో I praise God for each and everyone what He was done in our lives in the name of Jesus Christ of Nazareth. I thank God for each and everything. Right now we are in the live program, in the Zoom meeting with our different district pastors. And I thank God for Brother Ramarao and his family to do these things, this live meeting. I thank God for each and everything. People are getting ready because Indian time is so late, but I am starting in my time as I given in the 9 a.m. So I like to start with a word. Isaiah chapter 1 and 9. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 19వ వచనం. మీరు సమ్మతించి నా మాట వినిన ఎడల మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవింతురు. Isaiah chapter 1 and 19. యెషయా గ్రంథము 1:19. మీరు సమ్మతించి నా మాట వినిన ఎడల భూమి యొక్క మంచి పదార్థములను మీరు అనుభవింతురు అని స్పష్టంగా దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అయితే సమ్మతింపగా తిరుగుబడిన ఎడల నిశ్చయముగా మీరు ఖడ్గము పాలగుదురు. దేవుడు ఈ మాటలు ఎందుకు అంటున్నాడంటే, యెహోవా ఇలాగుననే సెలవిచ్చుచున్నాడు, అయ్యో నమ్మకమైన నగరము వేశ్యాయనే, అది న్యాయముతో నిండి ఉండెను, నీతి దానిలో నివసించెను. ఇప్పుడైతే నరహంతకులు దానిలో కాపురమున్నారు. దేవుడు ఈ భూలోకాన్ని చూసినప్పుడు ఆ భూలోకము చెడిపోయి ఉండను. ఆ భూలోకంలో ఉన్నటువంటి వారందరూ కూడా భయంకరమైనటువంటి స్థితిలోకి వెళ్ళిపోయినటువంటి వారు. అటువంటి వారిని రక్షించడానికి దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు వారిని లోకానికి పంపించాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినాలలో మనకు తోడుగా ఉన్నాడు. యేసు ప్రభు వారు కలువరి శిలువలో తన రక్తము కార్చి తన బలియాగము ద్వారా భయంకరమైనటువంటి ఈ ప్రపంచానికి తిరుగుబడినటువంటి నరులను తిరిగి మరలా తన యొద్దకు రప్పించడానికి, తన ప్రాణాన్ని బలిగా అర్పించడానికి ఆయన వెనుకయ్యాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఇది ప్రారంభ మాటలు మాత్రమే. ఎందుకు నేను ఈ మాటలు చెప్తున్నానంటే, ప్రపంచం ఏ స్థితిలో ఉన్నది, ప్రపంచానికి ఈ రోజున దేవుడు అవసరమై ఉన్నాడు. ఎందుకంటే ఈ భయంకరమైనటువంటి సిచ్యువేషన్ లో ఏమంటాడంటే, యెషయా గ్రంథంలోని మాట, మీరు సమ్మతించి నా మాట విని ఎడల భూమి యొక్క మంచి పదార్థములను మీరు అనుభవిస్తారని చెప్పి ప్రభువు స్పష్టంగా తన ప్రజలైనటువంటి మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు. మనము సమ్మతించి ఆయన మాట వింటే, ఆయన చిత్తానుసారంగా జీవించడానికి మనం ప్రయత్నం చేసినప్పుడు ప్రభువు తన కృప చూపించి మనమందరిని ఆశీర్వదించి మనకు కావలసినవన్నీ అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన సిద్ధంగా ఉన్నట్లు ఎవరు కూడా సిద్ధంగా లేరు. ఆయన దీవించినట్లుగా వేరెవరు దీవించలేరు. ఆయన మనల్ని ప్రేమించినట్లుగా ఎవరు మనల్ని ప్రేమించలేరు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు అడిగే మాట ఒక్కటే, మీరు నా మాట వినండి. Just listen my word and sit on my presence. I will bless you. I will make you great more than anyone to anything. Hallelujah. Praise the Lord. Hallelujah. దేవుడు మాట్లాడినటువంటి మాటలు, దేవుడు కోరేటువంటి కోరికలు ఏమిటంటే, ఆయన మనలాగా వేరే వేరే కోరికలు కోరడు. మనలాగా ఏదో ఈ భూ ప్రపంచం మొత్తానికి నేను అధిపతులు అయిపోవాలని కోరుకోడు. అలా కోరుకునేవాడైతే తాను తయారు చేసినటువంటి భూమిని మానవుడికి అప్పగించేవాడు కాదు. తను తయారు చేసిన సకల చరాచర సృష్టిని మొదటి మానవుడైనటువంటి ఆదాముకు అప్పగించేవాడు కాదు.
ఆదాము దేవుని యొక్క సృష్టి. దేవుడు తన చేతులతో స్వయంగా తయారు చేశాడు. తయారు చేసినటువంటి ఆదాము తప్పిపోయినప్పుడు దేవుడు తనకు తానే తన కుమారుని అనగా కుమారునిగా ఈ లోకానికి దిగి వచ్చాడు. తండ్రి అయిన దేవుడు, పరిశుద్ధాత్ముడైన దేవుడు, కుమారుడైనటువంటి దేవుడు తనకు తానుగా తన వ్యక్తునిగా చేసుకొని ఈ లోకానికి దిగి వచ్చి మానవ సంబంధమైన శరీరాకారంలో ఈ లోకానికి దిగి వచ్చి నీ కొరకు నా కొరకు మరలా ఆదాము పోగొట్టుకున్నటువంటి అధికారాన్ని, దేవుడు ఇచ్చిన అధికారాన్ని ఆదాము పోగొట్టుకుంటే ఆ అధికారాన్ని తిరిగి ఇవ్వడానికి యేసు ప్రభు వారి రూపంలో ఈ లోకానికి దిగి వచ్చినటువంటి దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆయన ప్రేమించేవాడు, ఆయన రక్షించేవాడు, ఆయన క్షమించేవాడు, ఆయన మనల్ని పోషించేవాడు, ఆయన మనల్ని ఆశీర్వదించేవాడు, ఆయన కృప చూపించేవాడు, ఆయన కనికరము చూపించేవాడు, ఆయన మనలను సమస్త జనముల కంటే ఉన్నతంగా హెచ్చించేవాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అందుకే దేవుడు అంటున్నాడు యెషయా ప్రవక్త ద్వారా, మీరు సమ్మతించి నా మాట వినిన ఎడల భూమి యొక్క మంచి పదార్థములను మీరు అనుభవిస్తారు అని స్పష్టంగా దేవుడు యెషయా ప్రవక్త ద్వారా మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరి విందామా? దేవుని మాట విందామా? దేవుని యొక్క సమయాన్ని, దేవుడు మనకిచ్చిన సమయాన్ని దేవునికి ఇద్దామా? దేవుడు మనకి 24 గంటల సమయాన్ని ఇచ్చాడు. 24 గంటల్లో 2 గంటల 40 నిమిషాలు మనం దేవునికి ఇద్దామా? ఈ రోజున జనుడు ఎలా తయారంటే బిజీ 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 అని గజిబిజి అయిపోయింది వాళ్ళ జీవితం. ఈ రోజున చాలా బిజీ అయిపోయారు మనుషులు. దేవునితో గడిపే సమయం లేదు, బిడ్డలతో గడిపే సమయం లేదు, కుటుంబాలతో గడిపే సమయం లేదు. అన్నిటికీ సమయం ఉంది కానీ దేవునితో గడిపే సమయం అస్సలు లేదు. అందుకనే దేవుడు చాలా సమయం ఇచ్చాడు మనుషులకి. ప్రత్యేకంగా ఇండియా దేశంలో 4 నెలల లాక్డౌన్. ఈ 4 నెలల లాక్డౌన్ లో ఖాళీగా ఉండి జనాలకి ఏం చేయాలో అర్థం కాలేదు. తర్వాత కొన్ని రోజులు బాగానే ఉన్నారు, కొన్ని రోజులు కొంతమందికి మనిషి అంతా లోన్లీనెస్ అయిపోయింది. ఏదో వెలితి, ఆ వెలితిని పోర్చడానికి దేవుణ్ణి వెతకడం ప్రారంభించారు. మళ్ళీ హల్లెలూయా. ఎలాగోలా దేవుని దగ్గరికి వచ్చారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియ సహోదరి సహోదరుల, దేవుడు గుర్తుకు వస్తాడు, గుర్తుకు వచ్చేలాగా చేస్తాడు. ఒకవేళ నువ్వు మర్చిపోతే, దేవుడు నువ్వు మర్చిపోతే, దేవుడిని మర్చిపోతే దేవుడు నిన్ను మర్చిపోడు. దేవుడు నిన్ను మర్చిపోయేవాడైతే నీ కొరకు ఆయన ప్రాణం పెట్టడు. నేను నిన్ను విడువను, ఎడబాయను, సదాకాలము నేను నీకు తోడుగా ఉన్నాను అంటాడు. కానీ నువ్వు మర్చిపోవచ్చు, నేను మర్చిపోవచ్చు, కానీ దేవుడు మనల్ని మరిచిపోయేవాడు కాదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఒకరి తల్లి వారిని ఆదరిస్తాడు. ఒక తల్లి అయినా మనుషులేమో, తండ్రి అయినా మనుషులేమో, కానీ నేను నిన్ను మరువను అన్నటువంటి దేవుని మనం సేవిస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మూల వాక్యంలోకి వెళదాం. ఈ జూమ్ మీటింగ్ పర్పస్ ఏమిటంటే ప్రత్యేకంగా దైవజనుల సదస్సు ఇది. దైవజనులతో మాట్లాడవలసినటువంటి మాటలు ఉన్నాయి. కాబట్టి నేను ఆ విధంగా ముందుకు వెళ్తాను. మత్తయి సువార్త 28వ అధ్యాయము, మత్తయి సువార్త 28వ అధ్యాయము 18, 19 వచనాలు నేను మాట్లాడదలుచుకున్నాను. దేవుడు నాకు ఇచ్చినటువంటి ఆ యొక్క దర్శనము, దేవుని యొక్క సేవకులకు దేవుని యొక్క వాక్యాన్ని అందించడం. దేవుని సేవకులేమో ప్రజలకు వాక్యాన్ని అందిస్తూ ఉంటే నేను ఆ దేవుని యొక్క సేవకులను బలపరిచేవాడిగా, దేవుని యొక్క అపోస్తలుడిగా పంపబడిన వాడిగా నేను ఉన్నాను. ప్రభువు నాకు ఇచ్చినటువంటి కృపాది చూడండి. హల్లెలూయా. మత్తయి సువార్త 28వ అధ్యాయము 18, 19 వచనాలు. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇవ్వబడి ఉన్నది. కాబట్టి మీరు వెళ్లి సమస్త జనులను శిష్యులుగా చేయండి. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు నేను నీవు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతున్నావో వాటన్నిటినీ గైకొనవలెను వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. Until the end God with us.
I'm talking about the subject Matthew chapter 28 and 19, 18 and 19 and 20. So go unto all the world and make disciples. Hallelujah. ప్రతి ఒక్కరిని శిష్యులుగా చేయమని యేసు ప్రభువు. శిష్యుడు అనగా గురువు చెప్పిన దానిని స్పష్టంగా పాటించేవాడు. ఏదో నువ్వు మాట్లాడేవాడు కాదు. ఇది చెయ్యంటే ఎందుకు చెయ్యాలి అని అడిగేవాడు కాదు. చెయ్యంటే చేయటమే. బికాస్ ఒబీడియన్స్ పీరియడ్. శిష్యుడు అనగా విధేయత కలిగి ఉండేవాడు. శిష్యుడు అనగా గురువు చెప్పిన దాన్ని తప్పకుండా పాటించేవాడు. ఆయన చిత్తానుసారంగా చేసేవాడు కానీ తనకున్న ఆలోచన చొప్పున చేసేవాడు కాదు. గురువు అనగా పరమ గురువు అయిన మన తండ్రి అయినటువంటి దేవుడు మనకు చెప్పినటువంటి మాట ఏమిటంటే, ఇక్కడ మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించమన్నాడు. ఆనాడు శిష్యులతో చెప్పిన మాట. యేసు ప్రభువారు చనిపోయిన తర్వాత ఎవరికి వారు వాళ్ళ పనులు చేసుకోవడానికి వెళ్ళిపోయారు. ఎందుకంటే వాళ్ళకి దేవుని యొక్క ఆత్మ అనుభవము లేదు. దేవునితో గడిపారు, దేవునితో నిద్రించారు, దేవునితో తిన్నారు. అనగా దేవుని కుమారుడు యేసు ప్రభువారితో 3.5 సంవత్సరాలు వాళ్ళు తిరిగి ఆయన పెట్టిన ఆహారం తిని, ఆయన చేస్తున్న అద్భుతాలు చూసి, ఆయన మాట్లాడిన మాటలు విని, ఆయన యొక్క మహిమను చూశారు కానీ దానిని గ్రహించలేకపోయారు. ఎందుకంటే వాళ్ళకి ఆత్మ సంబంధమైనటువంటి అభిషేకము లేదు. పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే. వాళ్ళు పిలువబడ్డారు కానీ శిష్యులు ఏర్పరచబడ్డారు కానీ అభిషేకించబడలేరు. అభిషేకం కావాలి, పరిశుద్ధాత్మ సన్నిధి కావాలి, పరిశుద్ధాత్మని అభిషేకం కావాలి. అందుకే యేసు ప్రభువారు అన్నారు. యేసు ప్రభువారు చనిపోక ముందు పేతురుతో అన్న మాటలు ఏమిటో తెలుసా? తెల్లవారి కోడి కూయక ముందు నేనెవరో తెలియదని 3 మార్లు నువ్వు అబద్ధం ఆడతావని చెప్పి పేతురుతో యేసు ప్రభువారు అన్నారన్నమాట. ఈ పేతురికి ఎటువంటి అధికారం ఇవ్వబడిందో తెలుసా? పరలోకపు తాళపు చెవులు పేతురికి అప్పగించబడ్డాయి. పరలోక మొత్తానికి అధికారిగా పేతురు నియమించాడు దేవుడు. నేనే దేవుడు కదా, సర్వ అధికారం నాకే ఉండాలని చెప్పి దేవుడు ఎప్పుడు అనుకోలేదు. ఆది నుంచి దేవుడు మనిషి చేతిలో మోసపోతూ ఉన్నాడు. దేవుని చేతిలో మనిషి కాదు, మనిషి చేతిలో దేవుడు మోసపోతున్నాడు. పరలోకపు తాళపు చెవులు అప్పగించేటువంటి పేతురు ఏమన్నాడు తెలుసా? యేసు ప్రభు ఎవరో నాకు తెలియదని చిన్న బిడ్డ ముందు అబద్ధం ఆడాడు. ఒక చిన్న బిడ్డ అంది, నీవు యేసు ప్రభు వారి శిష్యుల్లో ఒకటివి కదా అని ఆ బిడ్డ అంటే పేతురు అన్నాడు, యేసు ప్రభు ఎవడో నాకు తెలియదు అన్నాడు. చూడండి, చిన్న బిడ్డ ముందు అబద్ధపడ్డాడు. బికాస్ ఎందుకో తెలుసా? పేతురికి పరిశుద్ధాత్మ అనుభవము లేదు. ప్రియ సహోదరి సహోదరుల, పరిశుద్ధాత్మ అనుభవం కావాలి. దైవజనుల మనల్ని పిలిచినటువంటి పిలుపు కావాలి. దేవుడు మనల్ని ఏ విధంగా పిలిచాడు, ఎందుకు పిలిచాడు, అది మనకి కన్ఫర్మేషన్ అయి ఉండాలి. సేవ నిమిత్తం పిలిచాడా? అనగా చర్చిలో సంఘాన్ని చూసేవాడిగా, సంఘంలో వాక్యాన్ని ప్రకటించేవాడిగా మనల్ని పిలిచాడా? ఒకసారి గమనించుకోండి. ప్రియ సహోదరి సహోదరుల, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రియ సహోదరి సహోదరుల, దైవజనులారా, దేవుడు మనల్ని పిలిచాడు. కొందరిని కాపురులుగా, కొందరిని సువార్థికులుగా, కొందరిని అపోస్తలులుగా, కొందరిని బోధకులుగా, కొంతమందిని ఈ సంఘాలలో బోధించేటువంటి బోధకులుగా దేవుడు మనల్ని పిలిచాడు. మనల్ని పిలిచేటువంటి పిలుపును ఒకసారి మీరు కన్ఫర్మ్ చేసుకోండి. మిమ్మల్ని ఏ రీతిగా దేవుడు పిలిచాడో ఆ పిలుపును ఒకసారి గమనించుకోండి. ఆ పిలుపుని గమనించుకుంటే మనం ఆయన చిత్తానుసారంగా జీవించడానికి మనకి వీలుగా ఉంటుంది. అనగా ఆయన చెప్పినటువంటి పనిలో మనము ఎప్పుడు కూడా సిద్ధంగా ఉండాలి. మనం పిలిచినటువంటి పిలుపు, ఆ పిలుపు ఏమిటంటే సువార్తను బోధించడం. ఆ పిలుపు ఏంటంటే సువార్త అనగా ఏమిటి? సువార్త అనగా ఏమిటంటే, సువార్త అంటే సువార్తని అంటారు కొంతమంది. సువార్త అనగా ఒక ఆయన అంటాడు, మా పక్కింట్లో ఉన్న సువార్త ఆవిడేనా అన్నాడు. అది కాదు. సువార్త అనగా క్రీస్తు యొక్క జననం, మరణం, పునరుద్ధానముల గురించిన వార్త.
యేసు ప్రభువు యొక్క జననం, ఆయన మరణం, ఆయన పునరుద్ధానం. దాని అర్థం ఏమిటంటే మనిషి ఎందుకు పుట్టాడో తెలియటం లేదు, ఎందుకు బ్రతుకుతున్నాడో తెలియటం లేదు, చనిపోతే ఎక్కడికి వెళ్తాడో అర్థం కావట్లేదు మనిషికి. దానిని వివరించడానికి ఈ లోకంలో నువ్వు మరణించినప్పుడు నువ్వు ఎందుకు పుట్టావు, తల్లి గర్భాన ఎందుకు బ్రతుకుతున్నావు, చనిపోతే ఎక్కడికి వెళ్తావనే ఆలోచన తెలియజేయడానికి, పరలోకానికి నరకానికి వెళ్ళిపోయే మనుషుల్ని మరలా తిరిగి పరలోకానికి తీసుకుని వెళ్ళడానికి దేవుడు పరలోకం నుండి దిగి వచ్చాడు. హల్లెలూయా. యేసు క్రీస్తు వారి లోకానికి దిగి వచ్చి నిన్ను నన్ను రక్షించడానికి ఆయన కలువరి శిలువెక్కాడు. అటువంటి స్వార్థను ప్రకటించడానికి దేవుడు ఆయన శిష్యులైనటువంటి నిన్ను నన్ను, ఆయన బిడ్డలైన నిన్ను నన్ను సేవకుడిగా, సేవకురాలిగా, అనేక మందికి ఆశీర్వాదంగా దేవుడు ఎన్నుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటున్నాడు, మనందరికి అధికారం ఇవ్వబడి ఉంది. ఆ రోజున శిష్యులకి ఏ విధమైన అధికారమును యేసు ప్రభువు అనుగ్రహించాడో అటువంటి అధికారం ఈ రోజున నీకు నాకు ఇవ్వబడినది. ఎవరైనా సరే, కాపరువైనా, సువార్థికుడైనా, అపోస్తలుడైనా, ప్రవక్తవైనా, లేక బిషప్ అయినా, ఎవరైనా సరే నువ్వు బోధించాల్సింది సువార్త అనగా క్రీస్తు యొక్క జననం, మరణం, పునరుద్ధానం గురించినటువంటి ఆయన వార్తను బోధించడానికి నిన్ను నన్ను పిలిచాడు. ఆ బోధించిన తర్వాత వారిని శిష్యులుగా చేయమన్నాడు, విశ్వాసులుగా కూడా కాదు. శిష్యులుగా యు మేక్ డిసైపుల్స్. యు మస్ట్ మేక్ డిసైపుల్స్, ఈచ్ అండ్ ఎవ్రీవన్. Disciple means is obedience, not disobedience. What the God said, what the God was answering your prayers, you must do that. Hallelujah. దేవుడు నీ ప్రార్థన విని నేను చేయమంటున్నాడు. అది చేయడానికి, శిష్యుల్ని చేయడానికి, విశ్వాసంలోకి నడిపించాలి. ఆ విశ్వాసంలోకి శిష్యులకు నడిపించాలి. శిష్యుడు అనేకులను శిష్యులుగా తయారు చేయాలి. ఈచ్ వన్ క్యాచ్ వన్ అన్నమాట. ప్రతి ఒక్కరు ఒక్కొక్క ఆత్మను సంపాదించాలి. ఆ ఒక్కరు మరి ఒక ఇద్దరు ఆత్మను సంపాదించాలి. ఆ ఇద్దరు నలుగురు 8 మంది అలాగా సంపాదించుకుంటూ వెళ్ళాలి. దేవుని కొరకు ఆయన ఆత్మలను ఆయన యొక్కకు చేర్చడానికి దేవుడు మనలను ఏర్పరచుకున్నాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. తర్వాత మార్కు సువార్తలో 1వ అధ్యాయంలో 14వ వచనంలో యేసు ప్రభువు చెప్తున్నాడు, కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, వారు మనసు పొంది సువార్త నమ్మడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించుచు గలిలయకు వచ్చాను. యేసు ప్రభువు ఏం చేశారు? సువార్తను ప్రకటించారు. యేసు ప్రభువు సువార్తను ప్రకటించారు. కాకమ్మ కథలు, కళ్ళబొల్లి కబుర్లు, ఇప్పుడే నీకు 10,000 వస్తాయి, ఇప్పుడే నీకు కార్లు వచ్చేస్తాయి, ఇప్పుడే నీకు బంగ్లాలు వచ్చేస్తాయి అని చెప్పాలి యేసు ప్రభువు. గమనించండి, నువ్వు దేవుని దగ్గరకు వస్తే నీకు కావాల్సినవన్నీ దేవుడు ఇస్తాడు. అది వేరు చెప్పక వాళ్ళని ఆశీర్వదించండి, వాళ్ళ కొరకు ప్రార్థన చేయండి, శిష్యులుగా చేయండి. ఆటోమేటిక్ గా వాళ్ళకి వస్తానే ఉంది. ఆనాడు అపోస్తలులు అదే సువార్తను ప్రకటించారు. ఆ సువార్త ప్రకటించినప్పుడు అద్భుత కార్యాలు జరిగాయి. మొట్టమొదటిగా వాళ్ళు పారిపోయినటువంటి శిష్యులందరి కొరకు మనం గమనిద్దాం. ఏమంటే చూడండి ఒకసారి మత్తయి సువార్త 28వ అధ్యాయము 18-19 వచ్చిన ఒకసారి దయచేసి గమనించండి. అయితే యేసు వారి యొద్దకు వచ్చి వీళ్ళు యేసయ్య దగ్గరికి వెళ్ళాల, వీళ్ళు యేసయ్య సన్నిధికి వెళ్ళాల, వీళ్ళు పిలువబడిన వాళ్ళు, ఏర్పరచబడిన వాళ్ళు పారిపోయారు. అనగా ఎవరి పనులకు వాళ్ళు వెళ్ళిపోయారు. యేసు ప్రభువు వెళ్ళిపోయిన తర్వాత మనకు భోజనం ఎక్కడ దొరుకుతుంది? యేసు ప్రభువు వెళ్ళిపోయిన తర్వాత మనల్ని ఎవరు పోషిస్తారు? యేసు ప్రభువు వెళ్ళిపోయిన తర్వాత మన స్థితి ఏమిటనే ఆలోచనలో వాళ్ళు ఉండిపోయి శరీర సంబంధమైనటువంటి అవసరాలు తీర్చుకోవడానికి వాళ్ళు వెళ్ళిపోయినప్పుడు యేసు ప్రభువు అన్న మాట ఏంటంటే, మీరు పరిశుద్ధాత్మను పొందువాడు యెరూషలేములోనే నిలిచి ఉండమన్నాడు ఆయన. యెరూషలేములో నిలిచి ఉండండి. వెంటనే వాళ్ళు మేడగదిలో కూడుకున్నారు. 120 మంది మేడగదిలో కూడుకున్నప్పుడు
పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళని అభిషేకించాడు. పరిశుద్ధాత్మ యొక్క అభిషేకము వారి మీదకి వచ్చినప్పుడు ఏ శిష్యులైతే పారిపోయారు, ఏ శిష్యులైతే, ఏ పేతులైతే యేసు ప్రభు వారు నాకు తెలియదు అన్నాడు, ఏ పేతులైతే చిన్న బిడ్డ ముందు అబద్ధమాడి పారిపోయాడో అదే పేతులు మాట్లాడుతూ ఉన్నాడు. వెంటనే అదే ప్రదేశానికి వెళ్ళి ఎక్కడైతే అబద్ధమాడాడో అదే ప్రదేశంలో నిలవబడి ఏమంటాడు తెలుసా? నజరేయుడైన యేసుక్రీస్తు యొక్క సువార్తను నేను ప్రకటిస్తూ ఉన్నాను. హల్లెలూయా. ఆయన సువార్తను ప్రకటించినప్పుడు మీరు నిరాకరించిన యేసునే దేవుడు శక్తితోను ఆత్మతోను అభిషేకించను, ఆయన మృతుల్లో నుండి లేపాను అని మాట్లాడుతున్నాడు. 3000 మంది దాదాపుగా మరి అంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది పేతురు కంటే? పరిశుద్ధాత్మ దేవుడు పేతురుకు తోడుగా. వాస్తవంగా మనుషులు భయస్థులు, తిరిగి వాళ్ళు చిన్న చిన్న దానికి భయపడి పారిపోయేవాడు, చిన్న చిన్న అవసరాల కోసం భయపడేవాడు. ఈ రోజున ప్రపంచమంతా భయపడుతుంది. ఎందుకు భయపడుతుందో తెలుసా? వ్యాధి, భయంకరమైన వ్యాధి, కరోనా లేక కోవిడ్, అది వ్యాధికి భయపడుతుంది. దానివల్ల ఆ రోజున ఐగుప్తు దేశంలో ప్లేగ్ వ్యాధి వచ్చింది, రకరకాల వ్యాధులు వచ్చింది. దేవుని ప్రజలకు ఎంత హాని కూడా జరగలేదు. దేవుని యొక్క రక్షణలో, దేవుని యొక్క కృపలో వాళ్ళందరూ కూడా క్షేమంగా ఉన్నారు. గొర్రె పిల్ల రక్తంలో ప్రతి గుమ్మము ముద్ర వేయబడింది. వాళ్ళు దేవుడు వాళ్ళని ఎన్నుకుని వాళ్ళని ప్రత్యేకపరిచాడు. అలాగే నిన్ను నన్ను ఎన్నుకుని దేవుని యొక్క సువార్తను ఆయన బిడ్డలైనటువంటి ప్రతి వారికి లోకంలో పంచమని నిన్ను నన్ను ఎన్నుకున్నాడు. నువ్వు భయపడాల్సిన పని లేదు. శిష్యులు భయపడినట్లుగా పేతురు చేపలు పట్టుకోవడానికి వెళ్ళిపోయాడు. ఆహారం లేదని రకరకాల పనులకు వెళ్ళిపోయారు. చూడండి, ఈ శిష్యులు ఎలాంటి వాళ్ళో చూడండి. వాళ్ళేం క్వాలిఫైడ్స్ అని పిలవలేదు, లేక వాళ్ళ దగ్గర టాలెంట్స్ ఉన్నాయని పిలవలేదు. దేవుడు వాళ్ళని పిలిచి వాళ్ళని క్వాలిఫై చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన దగ్గర క్వాలిఫికేషన్స్ ఉన్నాయని, లేక నేనేదో చదువుకున్నానని, నా జ్ఞానం పనికొస్తుందని దేవుడు అని పిలవాలి. అందుకని అపోస్తలుడైన పౌలు అంటాడు, చూడండి, లోకములో దేవుడు జ్ఞానులను పిలవలేదు కానీ జ్ఞానులను పిలవలేదు దేవుడు. అనగా ఈ లోక సంబంధమైన జ్ఞానం కలిగిన వాడిని పిలవలా. దైవ సంబంధమైనటువంటి భక్తి, దైవ సంబంధమైనటువంటి జ్ఞానము, విధేయత ఉన్నవాడిని దేవుడు పిలిచి ఎన్నుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. పిలవబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరు. నువ్వు ఏర్పరచబడ్డావా? నువ్వు ఎందుకు ఏర్పరచబడ్డావు? దేని నిమిత్తం ఏర్పరచబడ్డావు? నీ పిలుపు ఏమిటో ఒకసారి గమనించుకో ప్రియ సహోదరి సహోదరుడు. దేవుడు మిమ్మల్ని పిలిచినటువంటి పిలుపుని చూడండి. జ్ఞానుల్ని జ్ఞానులను సిగ్గుపరచుటకు దేవుడు లోకంలో ఉన్నటువంటి దీనులైన వారిని, అనగా ఆత్మ సంబంధమైనటువంటి దేనత్వం కలిగినటువంటి వారిని, ఆత్మ సంబంధంగా దీనులుగా ఉన్న వారిని ప్రభువు పిలిచాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ పేతురు పామరుడు, చదువులేని వాడు, చేపలు పట్టుకునేవాడు, అనగా కించపరచట్లేదు ఇక్కడ. అనగా అతనికి ఏమీ తెలియదు. దేవుని యొక్క శక్తి తెలీదు, దేవుని యొక్క ఆత్మశక్తి తెలీదు, దేవుని యొక్క ఆత్మ జ్ఞానము లేనటువంటి వాడు. అటువంటి పేతురుని పిలిచి దేవుడు తన ఆత్మ జ్ఞానముతో అభిషేకించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నీవు అభిషేకించబడ్డావా? నువ్వు అభిషేకించబడితే నువ్వు దేనికి భయపడవు. నువ్వు అభిషేకించబడితే జీవితంలో దేనికి వెనుకాడవు. ప్రభువు కొరకు నీ ప్రాణం ఇవ్వడానికి కూడా నువ్వు వెనుకాడు. ఈ రోజున చాలా మంది చాలా రకాలుగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కొన్నిసార్లు అయ్యో పరిస్థితి ఏంటి ప్రభు అని విలాపిస్తూ ఉన్నారు కొంతమంది దేవుని సేవకులు. నిజంగా నువ్వు పిలువబడితే దేవుడు నీకు సమస్తమును సమకూరుస్తాడు. దేవుడు నీకు సమస్తాన్ని దయచేస్తాడు. నిన్ను విడివాడు, ఎడబాయడు ఆయన. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. నిన్ను విడిచిపెట్టేవాడు కాదు, నిన్ను విడనాడేవాడు కాదు, నిన్ను ఎడబాసేవాడు కాదు. ఆయన నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరు, ఆయన నిన్ను పోషిస్తూ ఉన్నాడు. ఆయన్ని కావాల్సిన ఇస్తాడు. చూడండి, ఒక్కసారి ఏలియాని జ్ఞాపకం చేసుకోండి. ఒక్కసారి ఏలియాని జ్ఞాపకం చేసుకోండి. ఏలియా ఎక్కడ కెరీతు వాగుతాడు ఉన్నాడు.
విధవరాలి చేత పోషించబడ్డాడు. ఎందుకంటే ఏలియాకి అటువంటి అభిషేకం ఇచ్చాడు. ఏలియా ఆశీర్వదిస్తే ఆ విధవరాలు ఆశీర్వదించబడింది, తన కుమారుడు ఆశీర్వదించబడ్డాడు, తాను ఆశీర్వదించబడ్డాడు. అటువంటి అభిషేకాన్ని దేవుడు ఏలియాకి అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అటువంటి అభిషేకం నీకు ఉందా? అటువంటి అభిషేకం కలిగి ఉన్నావా? కలిగి లేకపోతే అడుగు ప్రభువుని, ఆయన ధారాళంగా ఇస్తాడు. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా, చాలా మంది చాలా రకాలుగా దేవుని యొక్క సేవకు పిలువబడిన వాళ్ళ అనేకులు చాలా రకాలుగా మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళ పిలుపు వాళ్ళకి కన్ఫర్మేషన్ ఉండదు. ఎందుకు పిలిచారో దేవుడు ఆ కన్ఫర్మేషన్ ఉండదు. హల్లెలూయా. తీసుకువేరే దాంట్లో హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. థాంక్ యూ జీసస్. హల్లెలూయా. పిలుపు కన్ఫర్మేషన్ ఉండాలి. దేవుని యొక్క పిలుపుని కన్ఫర్మేషన్ ఎందుకు పిలువబడ్డా? సువార్థికులుగానా, సేవకునిగానా, లేదా కాపరిగానా, లేదా ప్రవక్తగానా, లేక అపోస్తలుడుగానా, ఏ విధంగా నువ్వు పిలువబడ్డా ఆ పిలుపు యొక్క అర్థాన్ని, ఆ పిలుపుని గమనించుకొని దేవుని సన్నిధిలో ప్రార్థించి ఆయన చిత్తం చొప్పున జీవించడానికి మనం ప్రయత్నించాలి. ప్రియ సహోదరి సహోదరులారా, ఆలోచన చేయండి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అనేక రకమైనటువంటి పిలుపులు వాళ్ళు కలిగి ఉన్నారు. ఆ పిలుపుల్లో చూడండి, శిష్యుడు అనగా ఏం చేస్తాడంటే ప్రభువు చెప్పిన దానిని వింటాడు. శిష్యుడు అనగా ప్రభువు చెప్పిన దానికి లోబడతాడు. శిష్యుడు అనగా ప్రభు చిత్తానుసారంగా జీవిస్తాడు. అనేక మందిని రక్షించడానికి దేవుడు మనల్ని ఏర్పరిచాడు. ఆ ఏర్పాటు ఎటువంటిది అంటే అది నిత్యమైనది. ఆ ఏర్పాటు ఎటువంటిదంటే నిత్య జీవానికి మనల్ని నడిపించేది. ఒక వాచి హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా, ఆలోచన చేయండి. మత్తయి సువార్త 20వ అధ్యాయం, మత్తయి సువార్త 20వ అధ్యాయంలో ఒక మాట మాట్లాడుతున్నాడు దేవుడు. పిలుపు, అభిషేకం. కొంతమందిని పిలిచాడు దేవుడు. కొంతమందిని పిలిచినప్పుడు హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. వాళ్ళు ఏమన్నారంటే, ఇక్కడ చూడండి, మత్తయి సువార్త 20వ అధ్యాయం 1వ వచనం చదువుతున్నాను. ఎలాగనగా పరలోక రాజ్యం ఒక ఇంటి యజమానిని పోలి ఉన్నది. అతడు తన ద్రాక్ష తోటలో పనివారిని కూలికి పెట్టుకున్నకు పొద్దున బయలుదేరి దినమునకు 1 దేనారం చొప్పున పనివారితో ఓడబడి తన ద్రాక్ష తోటలోనికి వారిని పంపాడు. ఏమంటున్నాడు? ఆయన మనలందరినీ కూడా తన యొక్క చిత్తంలోనికి, తన యొక్క వాక్యాన్ని వివరించడానికి, ఆయన అనేకులకు మనల్ని ఆశీర్వాదకరంగా మార్చడానికి దేవుడు మనల్ని పిలిచాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ పిలుపులో ఏమన్నంటే, ఆ పిలుపు ప్రకారం మనం ఏం చేయాలి? సేవకుడు, దైవ సేవకుడు ఏం చేయాలి? దైవ సేవకుడు ఎటువంటి శోధనలు వస్తాయి, దైవ సేవకుడు ఏ రీతిగా బ్రతకాలి, ఏ రీతిగా జీవించాలనే దాని గురించి మనం ఆలోచన చేద్దాం. ఇక్కడ దేవుడు పిలిచినప్పుడు ఏమంటున్నాడు? దేవుడు కూలి పనికి గురించి కొంతమందిని పిలిచాడంట. హల్లెలూయా. వారు ఎవరు మమ్మల్ని కూలికి పెట్టుకోలేదని కొంతమంది అన్నారు. హల్లెలూయా. చూడండి, పరలోక రాజ్యం ఒక ఇంటి యజమానిని పోలి ఉన్నది. పరలోక రాజ్యంలో